దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 3వ వచనము. మహాపరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం పట్టణంలో దీవించబడుదుము, పొలంలో దీవించబడుదుము అని. దేవుని దీవెనలు మనం పొందాలంటే దేవునికి నచ్చినట్లుగా మనం జీవించాలి. ఆయన హృదయాన్ని మనం అందరము గెలవాలి. తండ్రి ఆజ్ఞలను మనసును ఉంచుకోవాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి. దీవెనలన్నీ అప్పుడు మన మీదకు వచ్చి ప్రాప్తిస్తాయి. దేవుడు భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చించి గొప్ప చేస్తాడు. అప్పుడు దేవుని కటాక్షం మనపై కలుగుతుంది. మనం పట్టణంలోనూ దీవింపబడతాము, పొలంలోనూ దీవించబడతాము. యెహోవా కటాక్షము మన మీదకు వస్తుంది. దేవుడు మనల్ని గొప్ప జనముగా చేసి దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.